వాలంటైన్స్ డే పేరు మీద అర్ధరాత్రి వరకు హోటల్స్ లో పబ్బుల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుపుతున్నాయని ప్రభుత్వం తక్షణమే వీటిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాచిగూడలోని రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వాలంటైన్స్ డే రాత్రి 11 గంటలలోపే హోటల్స్ పబ్బులు మూసేయాలని, వాటిపై నిఘా పెట్టాలని హైదరాబాద్ లో ఉన్న 3 కమిషనర్లకు ఈ రోజు మెమోరాండం ఇస్తున్నామని తెలిపారు. వాలంటైన్స్ డే పేరున హోటల్లో, పబ్బుల్లో, పార్కుల్లో మత్తు పదార్థాల విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర బజరంగ్ సేన ఆరోపించారు. రేపు బజరంగ్ సేన రాష్ట్ర కార్యవర్గం మొత్తం హోటల్స్ పైన, పబ్బుల పైన నిఘా పెట్టి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే ప్రత్యక్ష దాడులు కూడా వెనకాడమని హెచ్చరించారు. వాలంటైన్స్ డే జరుపుకోవటం మన సాంప్రదాయం కాదు, పాశ్చాత్య సాంప్రదాయాలు, అందరూ దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రేపు ఎవరైనా ఎక్కడైనా జంటలుగా కనబడితే వారిని తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లి వారి సమక్షంలో పెళ్లిళ్లు చేస్తామని హెచ్చరించారు. అనేది వెస్టర్న్ కల్చర్, అది ఇండియన్ కల్చర్ కాదు. సో పిల్లలందరూ డిస్టర్బ్ అవ్వకుండా పేరెంట్స్ కూడా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి, బయటకు వెళ్ళకుండా కాపాడాలి వాళ్ళని. లేదంటే మేము మాత్రం మహిళా టీం తోటి వాళ్ళని తప్పకుండా చేజ్ చేసి వాళ్ళని ఎక్కడున్నా పట్టుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గర తీసుకెళ్ళి పెళ్లి చేసే బాధ్యత మాత్రం మాది. సో పేరెంట్స్ అందరూ కూడా అలర్ట్ ఉండాలి, వాళ్ళని కూడా బయటకు వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పేరెంట్స్ కూడా ఫుల్ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. రేపు ఒకవేళ వాళ్ళు లేజీ అయితే మాత్రం మేము చేయాల్సింది మాత్రం పక్కా షూర్గా పెళ్ళిళ్ళు మాత్రం చేయడానికి మేము ఆల్మోస్ట్ ట్రై చేస్తాము విత్ పేరెంట్స్ పర్మిషన్. జై శ్రీరామ్. ఎర్లీ మార్నింగ్ నుంచి పార్క్స్, మాల్స్, పబ్స్ అన్నిట్లలో విత్ మహిళా టీం మేము రైడ్ చేస్తాము. తప్పకుండా దొరికిన వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. సో టేక్ కేర్. పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని ఆల్మోస్ట్ బయటకు పంపించకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇది మా రిక్వెస్ట్ అనుకోండి. ఇది మీ పిల్లల భవిష్యత్తుకే చాలా ఇంపార్టెంట్ డే. సో దీన్ని మాత్రం మీరు జాగ్రత్తగా కవర్ చేసుకోండి. జై శ్రీరామ్. ఇవాళ నేను మీ మీడియా ద్వారా వచ్చినందుకు 2 విశేషాలు చెప్పేది ఉంది. ఏంటంటే నేను బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు ఎన్ఆర్ లక్ష్మణరావు. మన ఇది వెస్టర్న్ కల్చర్ని బ్యాన్ చేయమని చెప్పి నేను సీఎం గారిని కోరుతున్నాను, రేవంత్ రెడ్డి గారిని. ఏంటంటే వాలంటైన్ డే పేరు మీద పబ్బులల్లా, మాల్లల్లా, ప్రతి ఒక్క దగ్గర రిసార్ట్స్ అన్నిట్లగా చాలా భారీ ఎత్తున ఆఫర్స్ నడుస్తున్నాయి. చాలా భారీ ఎత్తున డ్రగ్స్, గాంజా అన్ని సప్లై అవుతున్నాయి. ఈసారి ఏంటంటే ఈసారైనా మీరు దీన్ని దయదలిచి మీరు ఈ వాలంటైన్ గురించి బ్యాన్ చేయండి. వాలంటైన్ అనేది వెస్టర్న్ కల్చర్. అది ఒక కిరాతకుడు వాని పేరు మీద వాలంటైన్ డే ఫారెన్లో చేసుకుంటారు, కానీ మన దగ్గర చేయొద్దని చెప్పి మేము ఎన్నో డేస్ స్ట్రగల్ చేస్తున్నాం. అది ఇంత స్ట్రగల్ చేసినా కానీ ఏమవుతుంది. రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేయాలంటే ఈ పబ్బులల్లో ఆఫర్స్ నడుస్తున్నాయి, రాత్రి లేట్ అవర్స్ నడుస్తాయి, ఇవన్నీ బంద్ చేయండి మేడం సార్. ఏంటంటే ప్రతి ఒక్క పబ్బుల బంజారా, గచ్చిబౌలి, కుకుడుపల్లి, దిల్సుఖ్ నగర్ ఇవన్నీ పబ్బులలో ఆఫర్స్ నడుస్తున్నాయి. రాత్రి పూట ఎల్బీ నగర్ ఇవన్నీ చూడండి సార్. ఆల్రెడీ మీకు ఏం చెప్తున్నాం అంటే మేము మీకు లెటర్ ఇస్తాం. రేపు వచ్చి ఇవాళ వచ్చి 3:30కి మేము వచ్చి పర్సనల్ లెటర్ ఇది చూస్తాం. అందరు కమిషనర్ రాచకొండ గారికి వెళ్ళి 3 కమిషనర్కు మేము లెటర్ ఇవ్వబోతున్నాము. ఈ వెస్టర్న్ కల్చర్ని బ్యాన్ చేయండి, ఈ ఆఫర్స్ నడవద్దని చెప్పండి. పబ్ల యాజమాన్యాలకు వీరందరూ రాత్రి లేట్ అవర్స్ నడిపిస్తారు. దాని గురించి కొట్టాడలు అవుతాయి, మస్తు అవుతాయి, స్ట్రగల్స్ అవుతాయి, మీకు మొత్తం పని పెడతారు వీళ్ళంతా. దాని గురించి మీరు అన్నీ బ్యాన్ చేయండి. జై శ్రీరామ్. ఇంకోటి ఏంటంటే ఈ యూత్ కూడా మొత్తం పాడైపోతున్నారండి ఈ వెస్టర్న్ కల్చర్ తోటి. అమ్మాయిలు, అబ్బాయిలు ఇంట్లో తల్లిదండ్రులు వీళ్ళని ఇంట్లో బయట వెళ్ళలేకండి. వాళ్ళ మీద మొత్తం నిఘా పెట్టండి. వాళ్ళ ఫోన్లు చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ వస్తారు, ఏం పోతున్నారు. చాలా తప్పలు వాటిని అవుతున్నారండి. క్షమించండి మాట చెప్పినందుకు. ఏంటంటే పిల్లలు తప్పుదారి పోద్దని చెప్పి నేను మీకు చెప్తున్నానండి. ఇంకోటి ఈ పబ్బు యాజమాన్యం రాత్రి లేట్ అవర్స్ నడిపిరనుకోండి, ఇచ్చే నడిపించినా ఏం నడిపించినా రాత్రి మీడియా ద్వారా మేము లోపలికి వచ్చి షాపింగ్ మాల్స్ కానీ ఏ మాల్స్ కానీ తప్పు నడుస్తున్నా కానీ మేము వచ్చి అడ్డుకుంటాం. వాళ్ళ మీద చర్య యాక్షన్ తీసుకుంటాం. తర్వాత మీరు ఏం చేస్తే పరిగణించుకుని రెడీ. జై శ్రీరామ్.